ఫ్లవర్స్ పర్చేస్. నేను శ్రావణి. మా ఫార్మింగ్ వీడియోస్ ప్రీవియస్గా చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది, లేకపోతే తెలియని వాళ్ళకైతే నేనైతే ఫార్మింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తానండి. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ఫారెస్ట్ ట్రీస్ కమ్ హార్టికల్చర్ క్రాప్స్ అండి. ఫారెస్ట్ ట్రీస్కి వచ్చేసేటప్పటికి ఇవి శాండిల్వుడ్ అండ్ కేసర్ మ్యాంగో, సీతాఫలం, ఎన్ఎంకే గోల్డెన్ వెరైటీ సీతాఫలం అండ్ బహుడోలి వెరైటీ నేరేడు ఉన్నాయి. అలాంగ్ విత్ దట్ తైవాన్ నేరేడు కూడా ఉన్నాయి. అండ్ వీటికి సపోర్ట్గా ఇచ్చిన మొక్కలు కూడా ఉన్నాయండి. శ్రీగంధానికి సపోర్ట్గా ఇచ్చిన మొక్కలు కూడా ఉన్నాయి. అవి ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను. కొంతమంది అడుగుతున్నారు ఏ హోస్ట్ సపోర్ట్ బాగా చేసింది ఇది అంటే, నేనేదో నాకు తెలిసింది నేను చెప్పట్లేదు, ఓన్లీ నా ఎక్స్పీరియన్స్ అండి. చాలా వరకు చెప్పాలంటే బుక్ నాలెడ్జ్ కంటే ప్రాక్టికల్ నాలెడ్జ్, మన ఎక్స్పీరియన్సే మనకి చాలా వరకు నేర్పిస్తుంది. బుక్ నాలెడ్జ్ ఒకలా ఉండొచ్చు, అది కరెక్టే అయ్యి ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్కి వస్తామో అప్పుడే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి ఎక్స్పీరియన్స్ అవుతాం. ఎక్స్పీరియన్స్ అయిన కొద్దీ ప్రాక్టికల్ మనము చేసిన కొద్దీ మనకి దాంట్లో అనుభవం అనేది పెరుగుతుంది. దాంట్లో ఒకవేళ మైనస్ అయినా తెలుస్తుంది, ప్లస్ అయినా తెలుస్తుంది. మన ఎక్స్పీరియన్స్ కావాలండి, ఎప్పుడైతే మనం చేసి ఉంటామో అప్పుడే మనకు తెలుస్తుంది అని నా అభిప్రాయము. మీకు ఇది తప్పు అనిపిస్తే మీ ఒపీనియన్ ఏంటనేది నాకు కామెంట్ చేయండి, పర్వాలేదు. నేను అనుకున్నదైతే చెప్తున్నాను మీకు. సో మా ఫార్మింగ్లో వచ్చేసి 3500 శ్రీగంధం మొక్కలు ఉన్నాయని నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. అవి వచ్చేసి 5 years ఓల్డ్ మొక్కలండి. 5 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. ఈ లాస్ట్ జూలై 20th ప్లాంటేషన్ చేశాను 2019. ఇది 2024 ఆగస్ట్లో ఈ వీడియో చేస్తున్నాను. సో అన్ని మొక్కలు ఉన్నాయంటే 3500 మొక్కల కొంత సర్వైవల్ రేటు 98% వరకు ఉందండి. కాకపోతే ఒక 200 to 300 మొక్కలు అక్కడక్కడ పోయాయి. అండ్ అండర్ గ్రోత్లో ఒక 200 to 300 మొక్కలు ఉన్నాయి. ఓవరాల్గా ఒక 500 మొక్కలు అయితే లాస్ అయ్యాయండి. మళ్ళీ రీప్లాంటేషన్ చేసాం, కానీ రీప్లాంటేషన్ చేసినవి కూడా సర్వైవ్ అవ్వలేదు. మరి ఎందుకనో నాకు అంత ఇది అనిపించలేదు. ఫస్ట్ టైమే సర్వైవల్ రేట్ బాగుంది. సో ఇక్కడ మీరు చూస్తున్న మొక్క వచ్చేసి 5 years ఓల్డ్ మొక్క అని చెప్పాను కదండి. దీని గ్రోత్ చూడొచ్చు. ఆల్మోస్ట్ మీరు చూస్తుంటే ఇది ఒక 15 to 18 feet హైట్లో ఉందండి. అండ్ మనకి కలర్ కూడా లష్ గ్రీన్ కలర్లో బాగా హెల్తీగా ఉన్నాయి. అన్ని మొక్కలు ఇలా ఉన్నాయా అంటే లేదండి, అన్ని మొక్కలు ఇలా లేవు. 3 stagesలో ఉన్నాయి. యావరేజ్ గ్రోత్లో ఉన్నాయి, అబోవ్ యావరేజ్ గ్రోత్లో ఉన్నాయి. ఈ ప్లాంట్ వచ్చేసేటప్పటికి మనకి ఫైన్ మొక్క అండి, బాగా పెరిగిన మొక్క అని చెప్పొచ్చు. ఇలాంటివి మంచి ఫస్ట్ గ్రేడ్లో ఉన్న మొక్కలు ఎంత నీట్గా పెరిగిందో చూడండి. అంటే మేము వీటికి ఎక్స్ట్రా చేసింది లేదు. చాలామంది ఫార్మర్స్ అనుకుంటారు ఇదేమైనా ఎక్స్ట్రా మనం సపోర్ట్ చేసినందుకు అలా వచ్చినాయి అని కాదు. మొక్కలన్నిటికీ కూడా ఒకే ఈక్వల్ దాంట్లో మేము ఫస్ట్ వీటికి వేసింది వచ్చేసి సస్బేనియా గ్రాండిఫ్లోరా అండి. సస్బేనియా గ్రాండిఫ్లోరా 1 feet 1.5 feet డిస్టెన్స్తో మేము ఫస్ట్ ఇయర్ శ్రీగంధంతో పాటు హోస్ట్ అనేది మేము అరేంజ్ చేయడం జరిగింది. దాంతో పాటుగా అమరాంతస్ అనే గ్రాస్ని కూడా పెట్టాము. అమరాంతస్ అని మనకి రెడ్ కలర్ క్రోటాన్ దొరుకుతుంది. అవి మనకి వచ్చేసి ఆ శ్రీగంధం ప్లాంట్స్ ఉన్న పౌచెస్లోనే వచ్చాయి. వాటిని మనం కొన్ని పౌచెస్లో ఉంటే అవి వాటిని రీప్లేస్ చేసుకుంటూ నాటాము. అది కూడా 1 year వరకు మంచి హోస్ట్గా మిగిలింది. తర్వాత మనకు వచ్చేసి సస్బేనియా కూడా చాలా మంచి హోస్ట్గా పనిచేసిందండి. ఫుల్ కంప్లీట్గా నైట్రోజన్ ఫిక్సింగ్ ప్లాంట్ కాబట్టి మనకి బాగా పనిచేసింది. తర్వాత నెక్స్ట్ ఇయర్ 4 years ప్లాంట్ వీటికి సపోర్ట్ చేసింది వచ్చేసి మనకి సరివండి. టోటల్ 5 yearsలో 1 year మనకి సస్బేనియా ప్లస్ క్రోటన్ ఉండింది. నెక్స్ట్ వచ్చేసి మనం సరివి నాటుకున్నాము. ఇక్కడ చూడొచ్చు మనము. ఇక్కడ శ్రీగంధానికి మనకి సపోర్ట్ మొక్కకి వచ్చేసి దూరం అండి. సపోర్ట్ మొక్క అంటే సర్వీకి వచ్చిన దూరము 3 feet 2.5 feet అలా మెయింటైన్ చేసామండి.
సో చాలామంది అడుగుతున్నారు ఎన్ని ఫీట్స్కి పెట్టుకుంటే బెటర్ అని. నా ఎక్స్పీరియన్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తానండి, ఎన్ని ఫీట్స్తో మనం పెట్టుకుంటే బెటర్ అవుతుందో. సో ఇవి వచ్చేసి 1 ఇయర్ గడిచాక నాటినవండి, 4 ఇయర్స్ ఓల్డ్వి. 1 ఇయర్ వరకు మనకి వేరే హోస్ట్ ప్లాంట్స్ అనేవి సపోర్ట్ చేశాయి, సస్బేనియా అండ్ అమరాంతస్ సపోర్ట్ చేశాయి. సో ఇది 1 ఇయర్ గడిచాక 1 ఇయర్ శ్రీగంధం ఉన్నప్పుడు పెట్టినవి. అండ్ 2 ఇయర్స్ మేము ప్రూన్ చేయలేదు. 2 ఇయర్స్ వీటిని సర్వీ మొక్కల్ని ప్రూన్ చేయకుండా వదిలేసేటప్పటికి చాలా భయంకరంగా పెద్దగా పెరిగిపోయి వీటిని కూడా మనకి పెద్దగా పెరిగి మనకి శ్రీగంధానికి తల అనేది వీటికి డామినేట్ చేసి వాటిని పక్కకు ఒత్తేయడం జరిగింది. అండ్ నా అభిప్రాయం వచ్చేసి ఇప్పుడు ఎప్పుడైనా కూడా సరివి నాటుకోవాలి అనుకున్నప్పుడు మినిమం 4 ఫీట్స్ మెయింటైన్ చేయండి. మేమైతే 4 ఫీట్స్ పెట్టలేదు, 2.5 3 ఫీట్స్ పెట్టాము. సో ఎవరైనా పెట్టేవాళ్ళు మినిమం 4 to 6 ఫీట్స్ పెట్టుకోండి. అంటే 4 to 6 ఫీట్స్ పెట్టుకున్నప్పుడు మీకు అది కొంచెం ఫర్దర్గా అట్లీస్ట్ గ్రోత్ వచ్చే వరకన్నా మనకి శ్రీగంధానికి డామినేట్ చేయదు. ఫర్దర్గా కూడా ప్రూన్ చేసుకోవడానికి బాగుంటుందండి. ఈవెన్ శాండిల్వుడ్ ప్రూన్ చేసుకోవాలన్నా, సర్వీ ప్రూన్ చేసుకోవాలన్నా నీట్గా ఉంటుంది. సో అందుకే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. ఇది ఎప్పుడైనా కూడా సస్బేనియా వచ్చేసి ఒక 2.5 3 ఫీట్స్లో నాటుకోండి. 3 ఫీట్స్లో నాటుకుంటే మనకి సరిపోతుంది. ప్లస్ మనకి ఇనిషియల్ స్టేజెస్లో కావాలి అనుకుంటే స్టార్టింగ్లో 1 ఫీట్లో మనకి ఏదన్నా మనకి కంది గింజలు కానీ నైట్రోజన్ ఫిక్సేషన్కి ఏమైనా వేసుకోండి. అలాగే అమరాంతస్ వెరైటీ మొక్కలు వేసుకోండి, అవి కూడా మంచి హోస్ట్గా పనిచేస్తాయి. ఎప్పుడు కూడా సస్బేనియా కానీ ఈ క్యాజురీనా కానీ సర్వీ మొక్కలు కానీ కొంచెం దూరంగానే నాటుకోండి. సస్బేనియా వచ్చేసి మనకు వచ్చేసి 2 ఇయర్స్ అండి, 2 ఇయర్స్ మ్యాక్సిమం 2 to 2.5 ఇయర్స్ ఉంటుంది. అదే కొంచెం డిస్టెన్స్లో ఉందంటే ఇనిషియల్ స్టేజెస్లో మీకు న్యూట్రియంట్స్ అందించకపోయినా కొంచెం లైఫ్ దానికి లాంగ్ ఉంటుంది. బట్ మనకి అది అంత ఉపయోగం పడదు కాబట్టి 2 మొక్కలు నాటుకునేటప్పుడు ఒకటి క్లోజ్ బై అండ్ కొంచెం దూరంలో ఇంకొకటి నాటుకోవచ్చు. మా వచ్చేసి 12x12 వేసుకున్నామండి. ఎకరానికి వచ్చేసి 300 మొక్కలు పట్టాయి. మాది 12 ఎకరాల మీద 3600 మొక్కలు పట్టాయి. సో ఈ డిస్టెన్స్ ఓకేనా? చాలామంది 400 ప్లాంట్స్ వేయండి, 10x10 వేయండి, లేదంటే ఇంకా దగ్గరికి వేసుకోండి, 8x8 వేయండి అని చెప్తున్నారు. లేదండి 12x12 ఇంకా లాస్ట్ అండి, లీస్ట్ నేను చెప్పదలుచుకున్నది అయితే 12x12 కూడా వద్దండి, 15x20 కానీ 15x15 కానీ అలా వెళ్ళండి. ఎందుకంటే మొక్క గ్రోత్ ఎప్పటికీ కూడా మొక్కకి కంప్లీట్గా సన్లైట్ అనేది కరెక్ట్గా రావాలండి. శాండిల్వుడ్కి నెక్స్ట్ మనకి హార్ట్వుడ్ ఫామ్ అవ్వాలన్నా, దాంట్లో ఆయిల్ కంటెంట్ పెరగాలన్నా కూడా మినిమమ్ దానికి స్పేస్ అనేది కావాలి, విండ్ బాగుండాలి, అలానే సన్లైట్ బాగుండాలి. అప్పుడే దానికి కరెక్ట్గా ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అంటే మాది కరెక్ట్ కాదా అంటే కరెక్టేనండి, కరెక్ట్ కాదని నేను చెప్పను. 300 ప్లాంట్స్ ఇది గుడ్ స్పేసింగ్ ఇచ్చినట్లే 12x12 ఇచ్చినప్పుడు. ప్లస్ ఏంటంటే ఈ 12 ఫీట్స్లో కూడా మనం హోస్ట్ మేనేజ్ చేసుకోవాలి. సింగిల్ హోస్ట్ ఇవ్వచ్చు, డబల్ హోస్ట్ ఇచ్చుకోవచ్చు, మల్టిపుల్ హోస్ట్లు ఇవ్వచ్చు. ఇలా రకరకాలుగా ఉండేటప్పటికి మీకు ఏం ప్రాబ్లం అవుతుంది, ఎలా అయిపోతుందంటే వాటికి మొక్కలకైతే గ్రోత్ లేదు, మనకు తిరగడానికి బాగా ఇబ్బందిగా అవుతుంది. అంత ఇది చాలామంది అడిగారు, ఒకటే ప్లాంట్ చూపిస్తున్నారు, అన్ని ప్లాంట్స్ చూపించండి అని. అసలు అన్ని ప్లాంట్స్ వీడియో షూట్ చేసే విధంగా కూడా లేదండి, అంత ఓవర్ గ్రోత్ అయిపోయింది మనకి హోస్ట్ వచ్చేసి యాజ్ వెల్ యాజ్ శాండిల్వుడ్ వచ్చేసి. అందుకనే కొంచెం వీడియో తీయడానికి కూడా కష్టంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యామా అన్న ఫీల్తోనే ఉందండి. సో నా సజెషన్ అయితే క్యాజురీనా బెస్ట్ అండి. స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజెస్లో మనకి సస్బేనియా చాలా మంచి హోస్ట్ అండి. ఇనిషియల్గా 2 ఇయర్స్ వరకు మంచి హోస్ట్. ఎవరైనా కూడా క్యాజురీనా నాటుకోవాలి అనుకుంటే 1 ఇయర్ తర్వాత కూడా నాటుకోవచ్చు. మనం కొంచెం స్పేస్ ఇచ్చి నాటుకుంటాం అనుకుంటే ఫస్ట్ ఇయర్లో కూడా నాటుకోవచ్చు. బట్ క్యాజురీనా కంటే క్యాజురీనా స్పేస్ ఇచ్చినప్పుడు మనం సస్బేనియా అనేది 3 హోస్ట్ ఉంటాయని మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇనిషియల్ స్టేజెస్లో ఒక హోస్ట్ ఇవ్వాలి, అండ్ మిడ్ టర్మ్ హోస్ట్ ఇవ్వాలి, లాంగ్ టర్మ్ హోస్ట్ ఇవ్వాలి, మనకి లైఫ్ టైం ఉండేంత వరకు హోస్ట్ ఇవ్వాలి. మనకి కంది గింజలు కానీ అమెరాంతస్ కానీ స్టార్టింగ్ స్టేజెస్లో హోస్ట్గా సరిపోతుంది. ప్లస్ నెక్స్ట్ ఒక 6 months పోయేటప్పటికి మనకి సస్బేనియా అనేది మనము విత్తనం నాటి అది కొంచెం స్ట్రాంగ్ అయ్యి పెరిగేటప్పటికి ఒక 4 to 6 months కల్లా సస్బేనియా స్టార్ట్ అయిపోతుందండి. 3 months నుంచే స్టార్ట్ అవుతుంది మంచి గ్రోత్ ఉంటే సస్బేనియా. సో 1 year వరకు 1.5 year వరకు ఇవి సరిపోతాయి. తర్వాత మనము నెక్స్ట్ ఇయర్ సర్వి నాటుకున్నా కూడా
మనకి కరెక్ట్గానే హోస్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది, దానివల్ల ప్రాబ్లం ఏమీ రాదు. ఇలా ప్లాన్ చేసుకోండి. 6 ఫీట్స్కైనా వేసుకోవచ్చండి. మనం ఇనిషియల్ స్టేజెస్లో మనం సస్బేనియా కనుక కరెక్ట్గా నాటుకొని ఉంటే. ఇంకా హార్టికల్చర్ క్రాప్స్ హోస్ట్గా పనికి వస్తాయా అని చాలామంది చెప్తున్నారు. హార్టికల్చర్ క్రాప్స్తో కూడా మనం హోస్ట్ కనెక్ట్ చేసుకోవచ్చని. బట్ గ్రోత్ అనేది ఏదో ఒకటి కొంచెం అండర్ గ్రోత్లోకి వెళ్తుందండి. మనము హార్టికల్చర్ క్రాప్స్ నుంచి ఎప్పుడైనా కూడా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫ్రూటింగ్ తీసుకోవాలంటే సర్వీకి వచ్చేసి శ్రీగంధానికి వచ్చేసి సర్వీ అనేది హోస్ట్గా ఇచ్చేయండి. ఏదో ఒకటి దానికి ఫారెస్ట్ ట్రీస్ హోస్ట్గా ఇచ్చినప్పుడు మనకి ఈ హార్టికల్చర్ క్రాప్స్ మీద డామినేటింగ్ తక్కువ అవుతుంది. న్యూట్రియంట్స్ మనకి సర్వీ మీద తీసుకుంటుంది కాబట్టి ఈ సీతాఫలం కానీ లేకపోతే మామిడి కానీ నేరేడు ఇవి అంటే చాలా మండి మొక్కలు, అవేం పెద్దగా లాస్ అవ్వవు. బట్ సర్వీ ఇస్తే మనకి శ్రీగంధం కూడా మంచి గ్రోత్లో ఉంటుంది. అండ్ మనం వేసుకున్న మన ఫ్రూట్ మొక్కలు కూడా మనకి కొంచెం లాంగ్ లైఫ్ వస్తాయని నా అభిప్రాయం అండి. సో ఇది ఇవాళ వీడియో. అండ్ ఇప్పుడు చూపిస్తాను ఎలా ఉన్నాయనేది. కంటిన్యూస్గా పెరిగినప్పుడు మొక్కలు చాలా ఎంతంటే క్లోజ్డ్గా అయిపోయినాయి. చూపిస్తానండి. సో మా తోటలో స్పేసింగ్ కరెక్ట్గా ఉందా అని అడుగుతున్నారు కదా. సో ఇలా ఉందండి. 12x12 స్పేసింగ్ వచ్చేసి ఐడియల్ స్పేసింగ్ అని నేను అనుకుంటాను. ఈవెన్ సైంటిస్టులు కూడా మనకి సజెస్ట్ చేసేది ఎకరానికి 300 ప్లాంట్స్ వేసుకోవచ్చు అని సజెస్ట్ చేస్తారు. గ్రోత్ అయితే గుడ్ గ్రోత్లో ఉందండి. మా అంటే అన్ని సరి మొక్కలు మేము వాటికి అందించాం కాబట్టి గ్రోత్ బాగుంది. కాకపోతే ఏంటంటే మాది వేరే దున్నడము అది లేదు కాబట్టి సరిపోతుంది. నార్మల్ ఫార్మింగ్ చేసే వాళ్ళకి మిడిల్ లైన్లో హోస్ట్లు వేసి మళ్ళీ ఏమైనా ఫ్రూట్ క్రాప్స్ వేసి అలా చేయాలంటే మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మావి చూసారా 6 ఫీట్స్కి అంటే మిడ్ లైన్లో 6 ఫీట్ లైన్లో మాకు సీతాఫలం ఉన్నాయి, మామిడి ఉన్నాయి. అలా అయ్యి అసలు సాళ్ళల్లో తిరగడానికి కొంచెం కష్టంగా ఉంది. అంటే వీడియో షూట్ చేసుకోవడానికి. నార్మల్ వర్క్స్కి అయితే ఓకే అండి, ఏం ప్రాబ్లం ఏం లేదు. సో ఇది ఐడియల్ అనే నేను చెప్తాను. మీకు ఇంకా కావాలంటే 15x15 వేసుకోండి, 15x20 వేసుకున్నా ఓకే. సో కొన్ని సరి మొక్కలు ఇలా మనం ప్రూన్ చేసేటప్పటికి చనిపోయాయండి. చనిపోయేటప్పటికి ఇప్పుడు మనం పోస్ట్ అనేది కొత్తగా అందించాము. ఈసారి నార్మల్ వేపేనండి, వేప ఉసిరి రీప్లాంటేషన్ చేసాము. ఈ ఇయర్ కొత్తగా చేసాము. సో అది కూడా నెక్స్ట్ వీడియోలో నేను అనేది చెప్తానండి, ఎలా నాటాము ఏంటి అనేది. ఎక్కడన్నా ఒక మొక్క అయితే మనకి పోయినాయండి సరి మొక్కలు కూడా ఎండలకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకేమైనా నాకు సజెషన్స్ ఇవ్వాలంటే కమెంట్ చేయండి. మీకు డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. తప్పకుండా నేనైతే నా రిప్లై ఇస్తాను. నాకు తెలిసినంత వరకు నేను రిప్లై అయితే ఇస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.